హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు నవ్యస్ వరల్డ్. ఈరోజు నేను ఈ వీడియోలో సింపుల్గా మటన్ కర్రీ ఎలా చేయాలో చూపించబోతున్నాను. మటన్ అయితే నీట్గా వాష్ చేసుకొని ఒక కుక్కర్లో అయితే వేసుకోవాలి. నెక్స్ట్ 1/2 స్పూన్ పసుపు, అలాగే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే వేసుకుంటున్నాను. అలాగే 1 స్పూన్ సాల్ట్ని అయితే వేసుకోవాలి. నేనైతే ఇక్కడ కళ్ళుప్పుని అయితే వేసుకున్నాను. ఈ మటన్ అంతా ఉప్పు, పసుపు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం మిక్స్ అయ్యేలాగా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 విజిల్స్ వచ్చేంత వరకు అయితే ఉడికించుకోవాలి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక 4 స్పూన్ల ఆయిల్ని అయితే వేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 మీడియం సైజ్ ఆనియన్స్, అలాగే ఒక 5 నుంచి 6 పచ్చిమిర్చిని సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని ఈ ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయిన తర్వాత 3 మీడియం సైజ్ టొమాటోస్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆనియన్స్లో వేసుకోవాలి. ఒక్క నిమిషం టొమాటోస్ని ఫ్రై చేసి మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ అయితే టొమాటోస్ ఉడికించుకోవాలి. 2 మినిట్స్ తర్వాత మూత తీసి ఇందులో 1/2 స్పూన్ పసుపుని, అలాగే 1 స్పూన్ సాల్ట్ని, అలాగే 2 స్పూన్స్ కారంని అయితే వేసుకోవాలి. మీకు ఇంకా స్పైసీగా కావాలంటే కారం అయితే యాడ్ చేసుకోవచ్చు. ఇంకొక 1 మినిట్ అయితే మూత పెట్టి ఉడికించుకోవాలి. సో ఈలోపు అయితే మటన్ అయితే కుక్ అయిపోయింది. 2 మినిట్స్ తర్వాత అయితే మూత తీసి ఒకసారి మొత్తం అంతా కలిపేసుకొని ఇంకొక 1 మినిట్ అయితే ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ గ్రేవీని మనం ఉడికించుకున్న మటన్లో వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి. నెక్స్ట్ ఒక గ్లాస్ వాటర్ని అయితే వేసుకుంటున్నాను. అలాగే 1 స్పూన్ గరం మసాలా అయితే వేసుకుంటున్నాను. అలాగే 2 స్పూన్స్ ఎండు కొబ్బరి పొడిని కూడా వేసుకోవాలి. మీరు గరం మసాలా బదులు మటన్ మసాలా అయినా యూస్ చేసుకోవచ్చు. అలాగే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా వేసుకొని మరొకసారి కుక్కర్ మీద మూత పెట్టుకొని ఇంకొక విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మటన్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఈ రెసిపీని మీరందరూ కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.